వరంగల్ వాసులకి సుపరిచితుడు, అందరి మనసుల్లో సారన్న అనగానే ఒక పండగ వాతావరణం నెలకొంటది అని చెప్పుకుంటుంటారు. మంత్రిగా చేశారు, బీఆర్ఎస్ పార్టీలోకి అనూహ్యంగా వెళ్లాల్సి వచ్చింది, ఎమ్మెల్సీగా స్థానం పొందారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గూటిన చేరారు. ఆయన రాగానే నగరం లోపల సంబరాలు ఎక్కువైపోయాయి. అసలు ఏంటి ఆయన అంటే ఏంటి, ఎందుకు నగరవాసులకి అంత ఇష్టం, ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే నమస్తే. ఏంటన్నా అసలు మళ్ళీ మీరు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ రాగానే నగరవాసుల్లో ఒక సంతోష వాతావరణం కనపడతా ఉంది. అందరూ కూడా మిమ్మల్ని వచ్చి మళ్ళీ కలుసుకోవడం, షార్ట్స్ కప్పడం, బొకేస్ ఇవ్వడం, ఇలా అసలు ఏంటి, ఎందుకు అంత స్థానం సంపాదించగలిగారు? స్థానం తప్పించుకునే వాళ్ళు ఒకరిగా ఉన్నాను కనుక, వాళ్ళు విత్తనం పెట్టి ఈ స్థాయికి పెంచింది కనుక వాళ్ళు ఆ తృప్తి ఉంటుంది. ఆ విత్తనం మాది, కొమ్మ నుంచి ఉత్సవించిన వ్యక్తులు మేము కనుక ఈ హక్కు మాదే అనే తృప్తితో తప్ప ఇంక వేరేది లేదని భావిస్తున్నాను. అంటే మిమ్మల్ని చూసే వస్తున్నారా, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ చూసే వస్తారు కానీ నేను వాళ్ళు ఒక్కని కానీ కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం. అలాంటి సముద్రంలో నాకు తిరిగి వచ్చిండు అనే ఒక తృప్తి నాతో కలిసి పనిచేసిన పెద్దలు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ అభిమానులు కానీ, వ్యక్తిగతంగా నన్ను అభిమానించే, నన్ను ఆశీర్వదించే పెద్దవాళ్ళు కానీ ఒక తృప్తి, అరే మనోడు మన ఇంటికి వచ్చిందని ఒక తృప్తి నన్ను అంతకనికి ఉంటుంది. అంటే మరి ఎందుకు మరి ఈ కాంగ్రెస్ ఇంటిని, ఈ కాంగ్రెస్ కుటుంబాన్ని, సభ్యుల్ని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఆనాడు పరిస్థితులలో కేసీఆర్ గారు ప్రత్యేక సాధన పార్టీలు, జెండాలను పక్కన పెట్టేసి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు కులమత భేదాలు లేకుండా తప్పుడు అడుగు వేసే పాపలు చదువుకొని కాటిపోయే వృద్ధుడు కూడా నా తెలంగాణకి ఎప్పుడు వస్తుందనే సంకల్పంతో ఉన్న రోజులలో మేము కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గౌరవం పెద్దలు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ వివిధ రాజకీయ పార్టీ ప్రధాన ప్రొఫెసర్ కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, వర్గాల ప్రజలు కూడా ఒక తాటిగా రావడం జరిగింది. అందులో నేను కూడా ఒక సామాన్య కార్యకర్తగా వార్త పనిచేయడం జరిగింది. ఆ సందర్భంలో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మనందరం కలిసి ఉద్యమంలో పనిచేసాం, సాధించుకున్నాం. మనందరం భాగస్వాములు కావాలి. నేలాంటి వారు దూరం ఉండాలి, కొందరు వస్తే బాగుంటుందని చాలా సందర్భాలు నాకు చెప్పడం, వారి మీద గౌరవంతో నేను నడిపి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ జైల్లో చాలా బాగుంది. నాకు అధికారులు సాధించాను కానీ వెంటనే బాగా ఉంటుంది. కార్యాలయంలో కూడా అధికారం లేకుండా బతకలేడు అనే సంకేతాలు కొద్దిగా దయచేసి 5 సంవత్సరాల తర్వాత ఏమైనా అవకాశం ఉంటుందంటే 6 సంవత్సరాల తర్వాత శాసనమండలి సభ్యులు గవర్నర్ కుటుంబం మనకు మళ్ళీ ఎందుకు మరి ఇప్పుడు బీఆర్ఎస్ని ఒక్కొక్కరుగా వీడుతున్న తరుణంలో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మన పార్టీ మళ్ళీ బలపడుతుంది, తిరిగి పుంజుకుంటాం, మళ్ళీ మనకు న్యాయం జరుగుతుంది, ఎవరు వెళ్ళొద్దు అనే సమయంలో ఒక్కసారిగా 6 ఎమ్మెల్సీలు మీతో పాటుగా అలా ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు రావాల్సిందంటే వాళ్ళందరూ పాత కార్యకర్తలే. నేను ఈ విధంగా మొదలు కాంగ్రెస్ సామాన్య కార్యకర్త సాగి మంత్రి తర్వాత చాలా భానుప్రసాద్ కూడా వాళ్ళు కూడా 3 సార్లు శాసనమండలి సభ్యులుగా, విభజన కాంగ్రెస్గా, రాష్ట్ర రాజకీయాలు కానీ, జాతీయ స్థాయిలో కానీ జాతీయ సెక్రటరీగా పనిచేసిన పెద్దలు భానుప్రసాద్ గారు కానీ, లోకల్ ఉన్న ప్రభాకర్ వాళ్ళ ఫాదర్ కూడా మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా పచ్చి కాంగ్రెస్ వారు. మన మలేషం గారు బీసీలలో పెద్ద నాయకుడు అతను. అవసరం వాళ్ళ కుల సంఘం మన రాష్ట్రానికి అధ్యక్ష పనిచేసిన ఈగ మలేషం గారు. మలేషం గారు కూడా మన కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవద్దు అనేది ఉంది. అందరూ గట్టిగా అనుకున్నాం, జైలు అంతా వేరే లేదు, అన్నిటి మనం పోతున్నామనే ఒక తృప్తితో వచ్చిన అందరూ. ఇవాళ శాసనసభ పక్షం మొత్తం కూడా విలీనమయ్యే పరిస్థితి కనపడుతుందా? అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. నేను వాళ్ళతో ఏం మాట్లాడేందుకు విలీనం అవుతుందా కాదని చెప్పడం మంచి పద్ధతి కాదు. నేను రాజకీయాల్లో పనిచేస్తున్నప్పుడు నేను లేని మాటలు మాట్లాడి బ్లేమ్ చేయడం అది పద్ధతి కాదు, మర్యాద కూడా. ఇవాళ బసవరాజ్ సారన్న మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు అనే ఆనందం అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో కనపడతా ఉంది. మరి ఇక్కడున్న ఎమ్మెల్యే కొండా సురేఖ
వీళ్ళందరితో ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి? మరి ఇక్కడున్న ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని మీ దగ్గరకు వస్తున్న వారికి ఏ విధమైన న్యాయం చేయగలుగుతారు? ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చేయాలనే సంకల్పంతో మన తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ఇచ్చిన ప్రతి సోనియా గాంధీ గారిని రుణం తీసుకోవాలి అనే ఒక మంచి సంకల్పంతో అన్ని వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా ఒకే మాట మీద కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడానికి ప్రధాన పాత్ర పోషించిన మైనార్టీ సోదరులు కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ఏ పార్టీ పైన అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి సోనియా గాంధీ రుణం తీసుకోవాలనే సంకల్పంతో చేసి తప్ప సోనియా గాంధీ అంటే మన తెలంగాణ నియమన తల్లి ఎవరు సోనియా గాంధీ అనే ఒక తృప్తి ఆమె రుణపడి ఉన్నామనే ప్రజల్లో హృదయాలు ఉంది కనుక ఆ రుణం తీసుకోవడానికి కేసీఆర్ మనకి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ గారికి ఇచ్చిన మాట నిలపడానికి ఇంద్రమ రాజ్యం కావాలని గతంలో కూడా ఎన్నో రకాలు చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో 108 అనుకోని ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్లు అనుకోని ఆరోగ్యశ్రీ కార్డు అనుకోని ఎన్నో ఇంద్రమ ఇంట్లో లేని వారికి పట్టాలి ల్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇంకా మన జిల్లా మన కాన్సెప్ట్ 15,000 మంది పట్టాలి ఉమ్మడి రాష్ట్రంలో. వేలాది మంది కూడా మరి ఇందిరాగాంధీ పేరుతో కాంగ్రెస్ పేరుతో ఎన్నో సంఖ్యా తెచ్చి దానికి అనుగుణంగానే కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టేసి ఆ పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ మనకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అని మళ్ళీ స్కీమ్ కూడా పెట్టాడు. మళ్ళీ తిరిగి మన ఇంద్రమ్మ రాజ్యం రావాలని సోనియా గాంధీ గారి రుణం తీసుకోవాలి సంకల్పంతో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ చాలామంది నాయకుల మీద ప్రజలు అదే ఓటర్లు అనుకుంటున్నారు ఈ పార్టీలు మారడం, ఈ కప్పగంతుల దాట అనేది ఇది విశ్వసనీయత కాదు అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? రాజకీయాలు ఇవన్నీ కామరైపోతున్నాయి. వెనకటి రోజులకు ఇప్పుడు పోసుకునేటప్పుడు సిద్ధాంతం పరంగా ఉంది. వాస్తవం మాట్లాడే ఎవరైనా రాజకీయాలు ఉన్నా రాజకీయాలు లేకున్నా ఇంటెలెక్చువల్ కానీ సామాన్య ప్రజలు కూడా ఏంది అని కూడా డిబేట్ కూడా స్టార్ట్ అయ్యిందన్నమాట. వాస్తవం కరెక్టే వాళ్ళ అప్పుడేందు మనం నో అనే ప్రశ్న ప్రజాస్వామ్యంలో రైట్ ఉంది వాళ్ళు అమూల్యమైన ఓటును సరైన రీతిలో గెలిపించిన తర్వాత కూడా ఎందుకు పోతున్నారు కాబట్టి ఉంటుంది తప్పే కాదు. వాళ్ళ ప్రజల మనోభావానికి వ్యతిరేకం కావచ్చు కానీ వాళ్ళందరికీ కూడా కరెక్ట్. కానీ ఇవాళ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళ్ళడం, కానీ ఓటర్లు ఏదైతే ఆ పార్టీని నమ్ముకొని పనిచేసి ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించిన నాయకులు, జెండా మోసిన కార్యకర్తలు వీరి మనోభావాలు ఏం కావాలి? మరి ఇలా పార్టీ దాటిన వాళ్ళని ప్రజలు ఎలా గుర్తిస్తారు? ఏదేమైనా కానీ ఇది రీజనల్ పార్టీ కాదు, ఒక జాతీయ పార్టీ. దేశ స్వాతంత్ర ఉద్యమంలో మొదటి వరుసలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు దేశంలో ఇంత పెద్ద అనుభవం పార్టీ ఏది లేదు. అందుకు ఈ పార్టీలో ఎవరో ఒక పెత్తనం కాకుండా లాంగ్ రన్లో నిజమైన పబ్లిక్ అందరూ ఇంద్రమ్మ కళలు నిజం చేయాలంటే అక్కడి వర్గాల ప్రజలందరూ కూడా మెడికల్ ఫ్యామిలీ ప్రత్యేకంగా మైనారిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా సంక్షేమ కొరకు పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సెక్యులర్ పార్టీ, ఇది మతతత్వం పార్టీ ఎవరు చెప్పి ఎవరు కాదు కాదు, మతతత్వ పార్టీ. భారతదేశంలో ఏకైక పార్టీ సెక్యులర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చూస్తున్నాం సహజంగా ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. ఒక పార్టీని వీడినప్పుడు అతని సభ్యత్వం అనేది రద్దు చేయాలి. దానికి స్పీకర్ కూడా తన ఎమ్మెల్యే పదవికి అనర్హుడుగా ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. కానీ స్పీకర్స్ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేరు? ఆ నిర్ణీత గడువు లోపల ఈ రాజకీయం ఎట్టుపోతుంది అసలు? ఇది రాజ్యాంగపరమైన పదవి. ఎవరు చెప్తే కానీ ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు చెప్తారు. చట్టాలు బట్టి ఆయన వీళ్ళతో ఎవరో సహాయం ఎవరు చెప్తే వినే సీటు కదా. రాజ్యాంగపరంగా పదవి దాని బట్టి అన్ని కొనాలు అవసరం ఉన్నాయి. అంత ఈజీగా ఎందుకుంటాం వాళ్ళు పట్టుకోవాలి కాదు కదా. దాంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఇద్దరు తప్పకుండా ఏదైతే న్యాయం ఏదైతే అన్యాయమైతే ఆలోచించి లీగల్ ఒపీనియన్ అన్ని రకాలు చూసిన తర్వాత చట్టానికి న్యాయం చేసే వాళ్ళే అనే విషయాన్ని న్యాయం. మీకేమనిపిస్తుంది తిరిగి మళ్ళీ మీ గూటికి రావడం, మీ ఇంటికి రావడం, మీ కుటుంబ సభ్యులందరినీ కలవడం ఎలా ఫీల్ అవుతుంది? ఏం లేదు, 71 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా అంచెలంచెలు ఎదిగి క్యాబినెట్ స్థాయి ఎదిగి అన్నిటికన్నా ఎక్కువ ఎంతోమంది హిమాయింపులు మనకి తెలంగాణ పెద్దలు జయపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారు,
ఏమైనా మీరు ఊహించాలి పర్సనాలిటీస్ ఈ తెలంగాణ ఉన్న క్యాబినెట్ కొలీగ్స్ అందరూ కూడా. అయినా నన్ను ఎందుకు పెట్టిందంటే పట్టుదల ఉంటున్నాడు. రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా వరంగల్లో 201 పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిన వ్యక్తి సారే. అతనైతే ఎవరికి తనవంతుడు అది ఉంటే బాగుంటుందని అందరి బ్లెస్సింగ్ తోటి నన్ను కన్వీనర్ పెట్టడం, వాళ్ళ ఏ విధంగా ఊహించి పెట్టారో వాళ్ళకు ఎలాంటి మచ్చ రాకుండా నేను ప్రయత్నించగలిగాను. ఆ విశ్వాస నమ్మకం నా మీద ఉంది కనుక ఇవాళ తెలంగాణ ఎందుకు ఇవాళ ముఖ్యంగా వరంగల్ ప్రజలందరూ కూడా వారి నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చారు. అక్కడ ప్రజలు కానీ వరంగల్ ప్రజలు కానీ జీవితంలో మరవలేని రోజు ఈ ఒక్క రోజు కూడా నేను రూపాయి ఇచ్చి మంచులు దాయించడం, టీ దాయించడం, ఓట్ల కోసం గుర్తించారు. వాళ్ళకే స్వచ్ఛందంగా ఆర్థిక వనరులు సమీపించడం. కానీ వారికే వారు నేను సారాయి అభ్యర్థిగా నేనే అభ్యర్థిగా మున్సిపల్ కౌన్సిల్లో పోటీ చేసిన, కార్పొరేట్ పోటీ చేసిన, ఎమ్మెల్యేగా పోటీ చేసిన. వాళ్ళ సొంతంగా ఆశ దీవించే ఎదిగిన కనుకనే తిరిగి అరే వాళ్ళందరూ మరొకసారి ఆయన ఉండాలి వాళ్ళతో ఉండాలి అని అందులో నా సొంత ఇంటికి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంది, తృప్తిగా ఉంది. మన ఇంటికి ఊరి నుంచి రాగానే ఎంత సంతోషం ఇస్తుంది. వేరే ఊరి చాడు అంతకంటే డబుల్గా తృప్తి ఇస్తున్నాం. పదవులు వస్తాయి పోతాయి, కామన్గా ఉంది. పదవులు పోతే కాదు కదా, పదవులు ఎవరు అదృష్టం రావడం పోతా అంటే ఇవన్నీ చాలా సుదీర్ఘంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో నాయకులను కానీ దేశంలో నాయకులు మా కళకు ఎదురుగా అందరితో కలిసి పనిచేసే అదృష్టం నాకు కల్పించింది వరంగల్ ప్రజలందరూ. రైట్, ఇవాళ తెలంగాణ ఫోరంకి కన్వీనర్గా చేసి తెలంగాణను తీసుకొచ్చిన ఘనత మీకు దక్కింది. ఇవాళ అదే సోనియా గాంధీ మిమ్మల్ని గమనిస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మిమ్మల్ని స్వాగతం చేశారు. మరి మీకు నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్సీ పదవి కానీ ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఇది జాతీయ పార్టీ గల్లేజీ దేటి వాళ్ళకి సంబంధం జాతీయతో ఎవరు ఏ విధంగా పార్టీ పరంగా పని చేయించుకోవాలో అందిస్తారు. ఇది వాగ్దానాలలో ఏదో చెప్పి పోవడం కానీ వాళ్ళు ఏదో చెప్తే ఇవ్వడం కానీ ఇవన్నీ తప్పు. ఇది అలా ఊహిస్తారు ప్రజలందరూ బయట. కాంగ్రెస్ పార్టీ అలాంటి కల్చర్ కాదు. స్వచ్ఛందంగా చేయడం, స్వచ్ఛందంగా పార్టీ అవసరాన్ని బట్టి మనం ఉపయోగిస్తున్నాం. పార్టీ ఆశించలేదు, వాళ్ళు చెప్పలేదు. చూస్తున్నాం మనం సారన్న గారి మాటల్లో, నేను ఏ పదవి ఆశించట్లేను, కానీ నా మీద ఉన్న అభిమానం, మాకున్న చిరకాల సంబంధాల వల్ల నేను ఇక్కడికి రమ్మంటే అందరితో నేను రావడం జరిగింది. ఎంతైనా నా సొంత ఇంటికి నా కుటుంబ సభ్యుల్ని కలిసిన ఆనందం నాకు మిగులుతుంది. అందరు కూడా నన్ను అదేవిధంగా ఆదరాభిమానం వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. మరేదో చెప్పాలనుకుంటున్నారట విందా. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరూ తెలుసు. నేను రాజకీయం రావడానికి రాజకీయాల్లో నా ప్రోత్సహించడానికి కుమారెడ్డి గారు, దాని తర్వాత ఈ రాష్ట్రంలో 3వ పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్న రామసాయి సురేందర్ రెడ్డి గారు, 4 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా ఉన్నారు. వారు నన్ను కుటుంబాలతో పెంచినట్టుగా ఇద్దరు నాకు పెంచారు. సురేందర్ రెడ్డి గారు చూసే సలహాను కూడా పాటించి ఈరోజు నేను తప్పనిసరి మన పార్టీ మన గురికి పోవాలని వాళ్ళ సలహా ఇవ్వడం, వారి సలహాన్ని చూసారు తప్పకుండా సలహా ఉంచడం. ఎందుకంటే వారు నన్ను పెంచారు. వారు ఎక్కడ నేను ఇంత పెద్దవారు నన్ను పిలిచి మనమందరం ఒక కుటుంబం, మరి మన కుటుంబం ఎంపీ కూడా రఘురామ్ రెడ్డి గారు అందరం కలిసి ఉండి మన ఒకరు సహకరించుకోవాలి, పార్టీలో కాపాడాలని బాధ్యత మనందరికీ దీంట్లో తిరిగి కంపల్సరీ రావాలని కూడా పెద్దలు రామసాయి సురేందర్ రెడ్డి గారు చెప్పడం, వారికి చెప్పడం మన మాటకు నేను ఎదురుగా మాట్లాడలేను. నన్ను పెంచిన వ్యక్తి కనుక తప్పకుండా వారి మీద గౌరవం మర్యాద తిరిగి నేను కాదు. పెద్దలు కేసీఆర్ రమ్మన్నారు, అప్పుడు బీఆర్ఎస్కి వెళ్ళాల్సి వచ్చింది. కానీ నా గురువు ఆరాధ్య దైవం లాంటి సురేందర్ గారు మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి అందరం కలిసి పనిచేద్దాం, ఈ ప్రజలకి న్యాయం చేద్దామన్నారు. కాబట్టి మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ శాసనసభ పక్షం అనేది విలీనం అవ్వడం అనేది వాళ్ళ ఆలోచనల మేరకు ఉంటుంది. దాన్ని నేను విశ్లేషించలేనని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. చూద్దాం మున్ముందు ఏమవుతుంది. మరి సారన్న అయితే పదవి ఆశించట్లేడు, మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తుందా లేక శాసనసభ పక్షం మొత్తం విలీనమవుతుందా, ఏం జరుగుతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. మొత్తానికి సారన్న ఇక్కడ ఉన్న ప్రజలకి, ఈ కాంగ్రెస్ శ్రేణులకి దగ్గర మాత్రం అందరిలో ఆనందం అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి. కెమెరామెన్ శివతో నరేందర్, NSR న్యూస్, వరంగల్.